ఇక్కడ పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, జాగ్రత్తగా కొన్ని వచనాలు చదువుదాం. అటువలే 3వ అధ్యాయం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. స్త్రీలో గుణవతి అయిన భార్యలో ఉన్న లక్షణం లోబడటం. మనం అందం చూస్తూ ఉన్నాం కానీ విధేయత కలిగిన స్త్రీయా, లోబడే స్త్రీ అని చోట్ల అందంలో మోసపోతూ ఉన్నారు చాలామంది యువకులు. అందం కాదయ్యా, ఆమెలో సుగుణం ఏంటంటే విధేయత. లోబడటం అనేది ఒక గొప్ప విధేయత. అది చూడాలి, అది చూడరు. కట్నం ఎంత వస్తుంది, లేకపోతే అమ్మాయి ఎంత బాగుంది, లేకపోతే ఉద్యోగం చేసి ఎంత తెస్తుంది, ఏం చూస్తూ ఉన్నారు. అది కాదు. దేవుడు చెప్పే మాట చూడండి, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. తర్వాత అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబడవచ్చును. ఆమె లోబడే స్త్రీ అయితే, విధేయత కలిగిన స్త్రీ అయితే, ఆమె నడతను బట్టి నీ బ్రతుకు కూడా బాగిపడిపోద్ది. నీవు కేవలం డబ్బును చూసి అందాన్ని చూసి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోద్ది చివరికి. అది దేవుడు చెప్పే మాట. ఆమె నిన్ను మంచి ప్రవర్తన నడిపించగలదు. ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న లోబడటం నీలోనికి వస్తుంది. నువ్వు కూడా తగ్గించుకుంటావు, నువ్వు లోబడతావు. నీవు అది చూడకుండా ఏదో పై అన్నీ చూసి తెచ్చుకుంటే ఆమె నీ నెత్తి మీద కూర్చుంటుంది. ఇక్కడే సమాధానం లేకుండా పోద్ది, సమస్యలు తెచ్చుకుంటారు, భయంకరమైన స్థితిలో పడిపోతారు. అది దేవుడు చెప్పేది. ఇంకా ఏమంటాడు చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము. మనం చూసే అలంకారాలు ఏమిటండి చెప్పండి. అమ్మాయిని చూడటానికి ఎంతమంది వెళ్తారు? కనీసం స్త్రీలు వెళ్తారుగా. స్త్రీలు వెళ్తారు, పురుషులు వెళ్తారు. ఏం చూస్తారు చెప్పండి? ఆమె విధేయత చూడరు, ఆమె తగ్గింపు చూడరు. ఏం చూస్తారు? జడ ఎంత బాగుంది, ముఖం ఎంత అందంగా ఉంది, కుంటికాల, కుంటి చెయ్య, ఇవన్నీ చూస్తారు. కానీ విధేయత అనేది చూస్తారు అసలు ఎవరైనా? అది వదిలేస్తూ ఉన్నాం మనం. దేవుని వాక్యం చెప్పే పద్ధతి ఇది. ఇది చూడాలి అంటూ ఉన్నాడు దేవుడు. ఇది కాదు జడలు అల్లుకోవటం. ఇంకా ఏమంటాడు చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకుండా. మనం బయట అలంకారాన్ని చూసి మోసపోతూ ఉంటాం, బయట ఉన్న వాటిని చూసి మర్చిపోతూ ఉంటాం. కానీ లోపల విధేయత ఉన్నదా, లోబడే తత్వం, అది చూడం మనం. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఇది, నేను చెప్పేది కాదు. ఇలాంటివే గుణవతి అయిన భార్య. ఈ లక్షణాలు. ఏ లక్షణాలు? జళ్ళల్లుకోవటం కాదు, బంగారు దుస్తులు, పైవేషం కాదు, లోపల విధేయత, తగ్గింపు ఉంటే అది గుణవతి అని దేవుడు చెప్పేది. అందుకే ఇవి మీకు అలంకారముగా ఉండక. ఇప్పుడు చూడండి, స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు ఏదో చెబుతున్నాడు. డబ్బు కాదు, అందం కాదు, ఏదో డబ్బు, ఆస్తిపాస్తులు కాదు, కట్నం కాదు. ఒక స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్యకు, గుణవంతురాలకి కలిగి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చూడండి. సాధువైనట్టియు, మృదువైనట్టియు, మృదువైన గుణమును అక్షయ అలంకారము గల. అక్కడ గమనించిన మాట అండర్లైన్ చేసుకోండి. ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడో చూడాలి. ఈ దేవుడు చెబుతున్న మాటలు గుణమును అక్షయ అలంకారం. ఈ బయట అలంకారం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది, క్షయమైపోద్ది. పైకి అందంగా కనపడే వాళ్ళు, ఆ అందం పోవచ్చు ఒకరోజు, ఆ డబ్బు పోవచ్చు, ఆ సౌందర్యం పోవచ్చు, అవి శాశ్వతం కాదు. దేవుడు ఏది శాశ్వతం అని చెబుతున్నాడు, ఆ మాట గ్రహించండి. ఏమంటూ ఉన్నాడు? గుణమును అక్షయ అలంకారం. అంటే క్షయము కానిది, లయము కానిది గుణం. గుణము మంచిది కావాలి, గుణాన్ని చూడాలి, ప్రవర్తన చూడాలి. ఇప్పుడు ఒక జాబు మీకు ఇవ్వాలి అంటే ఆ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆ కంపెనీ కానివ్వండి, ఏం చూస్తుంది?
ఏం చూస్తుందంటే మీ కాండక్ట్ చూస్తుంది, మీ ప్రవర్తన ఎలాంటిది. ఏవైనా కేసులు ఉన్నాయా, పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ వస్తుంది, పోలీస్ ఎంక్వైరీ కూడా కావాలి. అందాక ఎందుకు నీవు ఇతర దేశం పోవాలి అంటే పోలీస్ ఎంక్వైరీ కావాలి. ఇతరు ఏమైనా గుండాయా, లేకపోతే తాగుబోతా, లేకపోతే తిట్టుబోతా, ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ దేశం పోయి ఏమైనా నాశనం చేస్తాడా అనే అన్నీ కూడా పోలీసు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు ఎంక్వైరీ? ప్రవర్తన, ఎలాంటి ప్రవర్తన, కాండక్ట్ ఎలాంటిది. గుణంగా అబ్బాయి బాగా ఉండొచ్చు అమెరికా పోవటానికి, ఈ యొక్క సర్టిఫికెట్ లేకపోతే పోలేడు, ఏమైనా కేసులుంటే పోలేడు, నేరాలుంటే పోలేడు. మరి పరలోకంలో కూడా క్షయముగానిది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఈ గుణము అనే ఆ అలంకారము గొప్పది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విషయంలో మనం మర్చిపోవద్దు. అందుకే పురుషుడు కానీ స్త్రీ కానీ ఎల్లప్పుడూ గుణం కావాలి, మంచిది. గుణం లేకపోతే అందగాడైనా, ఆస్తిపరుడైనా, గొప్పవాడైనా వాడి జీవితం అంతా పాడే, కుటుంబమే పాడైపోతుంది. గుణం, అది ఇక్కడ దేవుడు చెప్పేది. గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. ఈ హృదయములో గుణం బాగా ఉండాలి, ప్రవర్తన బాగా ఉండాలి. ప్రవర్తన మంచిదైతే నీ హృదయం మంచిదైనట్లు, నీ ప్రవర్తన చెడ్డదైతే నీ బ్రతుకంతా చెడ్డదే. అందుకే దేవుడేమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరలోకానికి వెళ్ళటానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉందండి. ప్రభువా ప్రభు అనే వాళ్ళందరినీ తీసుకెళ్ళి పరలోకంలో పెడితే అది చెడిపోద్ది, ఈ లోకంలాగానే తయారవుద్ది. పరలోకం కాదు, అక్కడికి ఎవరు పోతారు? హృదయ శుద్ధి కలవారు, అంతరంగములో శుద్ధి. పైన భక్తి బాగుండొచ్చు, భక్తి వేషం బాగుండొచ్చు, భక్తి వస్త్రాలు బాగుండొచ్చు, భక్తి నిష్టలు బాగుండొచ్చు, నీ ఉపవాసాలు బాగుండొచ్చు, కానీ హృదయం చెడిపోయి ఉండొచ్చు. హృదయం చెడిపోయి ఉంటే పరలోకానికి పనికిరాం. అందుకే చెడిపోయిన ఈ హృదయాన్ని యేసు రక్తములో కడుక్కొని పవిత్ర పరుచుకుంటే హృదయ శుద్ధి వస్తుంది. ఆ హృదయ శుద్ధి కలిగిన వాళ్ళే రేపు పరలోకంలో ఉంటారు. ఒకవేళ క్రైస్తవులందరినీ గొడక, సారాయి తాగే క్రైస్తవుల్ని, దొంగతనాలు చేసే క్రైస్తవులు, లంచాలు తీసుకునే క్రైస్తవులు, మోసాలు చేసే క్రైస్తవులందరినీ తీసుకెళ్ళి పరలోకంలో కనుక దేవుడు పెడితే పరలోకం ఏమైపోద్ది? లంచగొండి అయిపోద్ది, మోసంతో నింపబడి. అది పరలోకం కాదు, నరకం అవుద్ది. రేపు పరలోకానికి దేవుడు ఎలాంటి వారిని తీసుకెళ్తాడో ఆయనే చెప్పాడు, హృదయ శుద్ధి గలవారిని మాత్రమే తీసుకుని వెళ్తాడు. అందుకే ఇక్కడ మాట చెప్పే మాటలో దేవుడు అనేది ఏమిటంటే, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. పై భక్తి వేషం కాదు, కానీ హృదయపు అలంకారం కావాలి. హృదయములో దేవుని శుద్ధి కావాలి. దేవుడు కోరుతుంది అది. హృదయం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకే నేను మనవి చేసేది ఏమిటంటే, క్రైస్తవ వివాహాలు విలువగా మార్చబడాలి అంటే ఇద్దరి హృదయాలు, వివాహములు జత చేయబడే వరుడు వధువు ఇద్దరి హృదయాలు గనక యేసు రక్తములో కడగబడిన హృదయాలు అయితే ఆ హృదయాలు గొప్ప అలంకారంగా వారి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. భార్యాభర్తలు ఎప్పుడు సౌఖ్యంగానే ఉంటారు, ఆనందంగానే బ్రతుకుతారు, సంతోషంగానే జీవిస్తారు, ప్రభువు కొరకు జీవిస్తారు, చివరికి పరలోకంలో పోయి ఉంటారు. బిడ్డలను కూడా అలాగే కట్టుకుంటారు. ఈ హృదయ శుద్ధి లేని భార్యాభర్తలు వివాహం చేసుకుంటే పిల్లలు అపవిత్రులు అయిపోతారని బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లా. వీళ్ళే ప్రభువుని నమ్ముకోకపోతే పుట్టిన పిల్లలు ఇంకా పాడైపోతారు, అపవిత్రులు అయిపోతారని బైబిల్ చెబుతుంది. అందుకే క్రైస్తవ వివాహంలో ఎప్పుడు కూడా ఇద్దరు ప్రభు రక్తములో కడగబడిన వారు కావాలి. ఇద్దరు యేసు రక్తములో కడగబడిన హృదయాలు కలిగిన వారు కావాలి. ఇద్దరి హృదయాలు ఈ పరిశుద్ధ అలంకరణతో నింపబడాలి. పెళ్ళి కనుక పై అలంకరణ పెళ్ళప్పుడు చేసుకోండి, నేను తప్పనను కాదనను. హృదయం బాగా లేనప్పుడు పై అలంకరణలన్నీ దేనికి చెప్పండి? ఆ కాసేపు నవ్వుతారు, కాసేపు ఆనందంగా ఉంటారు, తర్వాత విడిపోతారు, కొట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్యగా పెద్ద కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు, ఏమొచ్చాయి?
ఆయన చేతిలో ఫోన్ ఉంటుంది, ఏం చేతిలో ఫోన్ ఉంటుంది, దీంట్లో గుద్దుకుంటూ ఉంటారు. అది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అది పెట్టి కోపాలు పెంచుకుంటారు. చివరికి గోయింది అయిపోయింది. ఇద్దరు ఎడబాటి. ఇప్పుడు తిట్టుకోటాలు పోయినండి, ఎందుకంటే నోటితో బూతులు ఆటలు పోయినాయి. ఇప్పుడు అంత ఫోన్లోనే తిట్టుకోవటం, ఫోన్లోనే మెసేజ్లు, ఫోన్లోనే అంత గందరగోళం దానిలోనే అయిపోతుంది. జాగ్రత్త. హృదయపు అలంకరణ, శుద్ధి, పవిత్రత యేసు రక్తములో కడగబడాలి. ఇక జరిగిపోయిన పెళ్ళిళ్ళ గురించి మనం చేసేది ఏం లేదు, వదిలేయండి. జరగబోయే వాటిని గురించి రెడీగండి. ఇంకా మీ పిల్లలు వివాహానికి వస్తూ ఉంటే, మీ పిల్లలు వివాహ వయసులో అడుగు పెడుతూ ఉంటే, వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే, దయచేసి తల్లిదండ్రులారా మొదట దేవుణ్ణి ప్రార్థనలు అడగండి, తరువాత వెదకండి. దేవుడు మంచి అవకాశాలు ఇస్తాడు. ఆ రెండు చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని చిత్తానుసారంగా వెదకుండా ఉంటే ఏదో గొయ్యిలో పడిపోతారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తరువాత అంత అవస్థలు పడతారు. అందుకే ముందే జాగ్రత్త పడటం మంచిది. జరిగిన వివాహాల గురించి నేను చెప్పట్లా, వదిలేయండి. వాళ్ళిద్దరు కనుక ప్రభువుని నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి. ప్రభువులోకి వస్తే బాగుపడతారు. కొట్టుకునే భార్యాభర్తలు, తిట్టుకునే భార్యాభర్తలు, త్రాగుబోతులైన భర్తలు, తిరుగుబోతులైన భార్యలు బాగుపడాలంటే ప్రభువు దగ్గరికి రావాలి, వేరే మార్గం లేదు. ఎప్పుడైనా వస్తే యేసు రక్తములో కడగబడితే మీరు ధన్యులవుతారు. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడిద్ది. నీవు మారకుండా, ఆమె మారకుండా ఎడముఖం పెడముఖంగా ఉంటే మీ బిడ్డలు పాడైపోతారు. గ్రహించట్లా. మీకు ముందు జాగ్రత్త లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు, ప్రమాదంలో పడిపోతారు. మీ పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే భార్యాభర్తలారా రండి, ఇప్పుడైనా ప్రభు దగ్గరికి. యేసు రక్తములో కడగబడండి మీరు. లేకపోతే మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. దానికి బాధ్యులు మీరు అవుతారు. నువ్వు మారు మనసు పొందని భార్యవైతే, నువ్వు రక్షణ పొందని భర్తవైతే రా, ఇప్పుడైనా మార్పు చెందవు. యేసు రక్తములో కడగబడు, ప్రభువుని అంగీకరించు. లేకుంటే మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేస్తారు. జాగ్రత్త పడటం మంచిది అని ప్రేమగల దేవుడు ప్రేమతో చెబుతున్నాడు. ప్రేమతో ఇప్పుడైనా పిలుస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడితే మంచిది. ఇక లేక మన ఇష్టానుసారంగా ఏదో జీవిస్తూ ఉన్నామంటే పిల్లల జీవితాలు కూడా అలాగే పాడైపోతాయి. పిల్లల కోసమైనా తల్లిదండ్రులు మారు మనసు పొందండి. మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. యేసు రక్తములో కడగబడండి. ప్రభువుకు హృదయాల్లో చోటివ్వండి. పిల్లల భవిష్యత్తు కోసం మీరు అలా చేయకపోతే తప్పక పిల్లలు పాడైపోతారు. దేవుని వాక్యం చెప్పే సత్యం అది. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఆ మాట చెబుతూ ఏమంటాడో జాగ్రత్తగా ఆ సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి అని ఆ గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు ఇక్కడ వివరంగా దేవుడిచ్చాడు. ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే మంచిది అంటాడు. అందుకే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. మీ హృదయపు అంతరంగ స్వభావం అంటే హృదయ శుద్ధి, హృదయంలో పరిశుద్ధత. అది దేవుడు చెప్పేది. హృదయం పవిత్రంగా ఉంటే కుటుంబాలు పవిత్రంగానే ఉంటాయండి. భార్యాభర్తల హృదయాలు పవిత్రంగా ఉంటే కొట్లాటలు లేవు, పోట్లాటలు లేవు. ఏ ఉన్నా ఏమి లేకపోయినా గంజి పోసుకునైనా తృప్తిగా బ్రతుకుతారు. హృదయాలు బాగా లేకపోతే ఆయన కొడతాడు, ఏమో తిట్టిద్ది. ఈ ఇల్లంతా నరకాయాతన అనుభవిస్తారు అంతే. అందుకే యేసు రక్తములో కడగబడితే పవిత్ర హృదయాలు వస్తాయి. మనం అది చూడలేదు. ఈరోజు ఏ కాడికి లోక మోజుల్లో పడిపోతుంది క్రైస్తవ్యం కూడా. ఈ లోకాన్ని వెంబడిస్తూ ఉన్నది, దేవుని వాక్యాన్ని వెంబడించటం లేదని క్రైస్తవులకు నేను మరొకసారి మనవి చేస్తున్నాను. అలాంటి క్రైస్తవులుగా ఉండకండి. లోకాన్ని వెంబడించే క్రైస్తవులైతే మీరు నష్టపోతారు. మీ తరువాత మీ పిల్లలు కూడా నష్టపోతారు. నీవు క్రైస్తవుడు అయితే, క్రైస్తవరాలు అయితే వాక్యాన్ని వెంబడించండి. మీరు, మీ పిల్లలు భవిష్యత్తు బాగుపడింది. అందుకే బైబిల్ చెప్పింది, నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని బైబిల్లో రాయబడిన మాట అది. అందుకే తల్లిదండ్రులారా నిర్లక్ష్యం చేయకండి. భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఇప్పుడైనా యేసు రక్తములో కడుక్కొని
మీ హృదయాలు పవిత్రపరచుకోండి, లేకుంటే బిడ్డల జీవితాలు నాశనం అవుతాయి. అందుకే ఊరక చెప్పల పెద్దలు సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తా అని. తల్లిదండ్రులు చెడిపోతే పిల్లలు చెడిపోరని ఏముంది, ఇంకా గ్యారంటీ తప్పక చెడిపోతారని. అందుకే జాగ్రత్త పడదాం. ఇప్పటిదాకా ఇంకా క్రైస్తవ భార్య భర్తలే తన్నుకుంటూ ఉన్నారు, గుద్దుకుంటూ ఉన్నారు, పేషీలు పెట్టుకుంటూ ఉన్నారు, విడిపోతూ ఉన్నారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వీళ్ళు విడిపోతూ ఉన్నారు, తన్నుకుంటూ ఉన్నారంటే ఎంత నామోషి. ఆలోచించండి ఒకసారి, అవగాహన చేసుకోండి. నేనేదో చెప్పట్లేదు, దేవుడు దుఃఖముతోటి చెబుతున్నాడు, బాధతో చెబుతున్నాడు. క్రైస్తవ కుటుంబాలు ఇట్లా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ సందేశం పరిశుద్ధాత్ముడు మీకు చెబుతున్నాడు. ఆలోచించాలి అనేది దేవుడు కోరుతూ ఉన్న విషయం. ఆ మాట చెప్పి ఏమంటాడో చూడండి. ఇంకా 5వ వచనంలోనికి రండి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిడి. పాత నిబంధనలో బైబిల్ స్త్రీలు ఉన్నారు, బైబిల్ స్త్రీలు పాత నిబంధనలో ఉన్నారు. వారందరూ కూడా ఎలా అలంకరించుకున్నారు చెబుతున్నారు. పై అలంకరణ కాదు, కానీ ఇది పై అలంకరణ ఏమిటి? జడలు అల్లుకోవటం, నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం. అంటే అవన్నీ వద్దని కాదు, బట్టలు వేసుకోవద్దని కాదు. ఇక్కడ అర్థం ఏమిటంటే ఇవన్నీ వెలుపటి అలంకారాలు. చాలామందికి వెలుపటి అలంకారాలు ఉంటున్నాయి, కానీ లోపటి అలంకారం లేదు. హృదయములో శుద్ధి లేదు, హృదయములో అలంకరణ లేదు, హృదయము పాపిష్టిముఖంగా ఉన్నది. పై అలంకరణ వద్దని కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పే విషయాన్ని గమనించండి. అవన్నీ పై అలంకరణలో, వాటి ద్వారా మీరు పైకి అలంకారంగా కనపడతారు. హృదయంలో అలంకరణ లేకపోతే మిమ్మల్ని మీరే గోతిలో నెట్టుకుంటూ ఉన్నారని అర్థం. హృదయంలో పరిశుద్ధత లేకుండా పై అలంకరణ మీకు నష్టాన్ని, కీడును పురుషులకు కానీ స్త్రీలకు కానీ తెచ్చి పెడతాయి. హృదయంలో ఈ పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉన్న తరువాత పై అలంకరణ ఏదైనా కలిగి ఉండండి. పరిశుద్ధత లేనప్పుడు పై అలంకరణలు ఏవి, అవి ప్రమాదం చేస్తాయి. అందుకే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఆ మాట అందుకు రాశాడు దేవుడు. పై అలంకరణ మీదనే మీ మనసు పెడితే అది మోసం చేస్తుంది నిన్ను. పై అందానికే మీరు విలువిస్తే అది నిన్ను మోసం చేస్తుంది. అందుకని హృదయపు అలంకరణ కలిగి పై అలంకరణ తరువాత చూడండి. ముందు హృదయపులో అలంకరణ కలిగి ఉండండి, హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండండి. పై అలంకరణ తర్వాత అది పై అలంకరణలో బయటికి, లోపలికి, లోకానికి. కానీ దేవునికి కావలసింది అంతరంగములో అలంకరణ కావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. పై అలంకరణ తర్వాత అండి అది మనకు ఈ లోకానికి కనపడటానికి, లేక లోకంలో మనం జాగ్రత్తగా ఉండటానికి, అంతవరకే. దేవునికి కావలసింది నీ హృదయపు అలంకరణ. అందుకే కదా ఒక మాట మీ జ్ఞాపకం చేయాలి, ఈ సందర్భం వచ్చింది కనుక. సౌలు దేవునికి అయిష్టుడైపోయాడు, తర్వాత ఇంకొక రాజు కావాలి. సమూయేలుతో అన్నాడు, వెళ్ళు యెజ్రెయీ ఇంటికి వెళ్ళమన్నాడు. సమూయేలు యెజ్రెయీ ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. నీ కుమారుల్లో ఒక కుమారుడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, నీ కుమారుని తీసుకురమ్మన్నాడు. పెద్ద కుమారుడు వచ్చాడు, చాలా అందంగా ఉన్నాడు. పై అందం బాగుంది, పై లక్షణాలన్నీ, రాజు లక్షణాలన్నీ పైన కనపడ్డాయి. కానీ దేవునికి హృదయం నచ్చలేదు. జాగ్రత్త గ్రహించండి. యెజ్రెయీ పెద్ద కుమారుడు రాజటీవంతా కనపడుతుంది, రాజ లక్షణాలన్నీ కూడా పైనుండి తల నుండి కాళ్ళ వరకు అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, ఇతను నేను కోరుకోలేదన్నాడు. ఎందుకని? హృదయం అతనిది బాగా లేదు, హృదయం బాగాలేదు. అందుకే దేవుడు కోరుకోలా, అతన్ని పంపించాడు. రెండో వాడు వచ్చాడు, కోరుకోలా. మూడో వాడు వచ్చాడు, 4 అందరిని తెచ్చాడు. ఇక చివరికి ప్రవక్త అన్నాడు, ఏమయ్యా ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నీ కుమారులోని ఒక్కడిని రాజుగా చేస్తానన్నాడు. మరి వీళ్ళందరూ దేవుడు నచ్చలేదంటూ ఉన్నాడు, మరి ఎవడైనా ఉన్నాడంటే ఆయన కూడా యెజ్రెయీ నిరుత్సాహపడుతున్నాడు. ఇంత రాజటీవి కలిగిన వాళ్ళని, యుద్ధ నైపుణ్యత కలిగిన వారిని, వీళ్ళనే దేవుడు కాదంటే వచ్చిన వాళ్ళందరూ యుద్ధ సైన్యంలో ఉండేవాళ్ళే. దావీదు ఒకసారి యుద్ధ రంగానికి అన్నలంతా యుద్ధంలో ఉంటే ఏం పంపించాడు? జున్ను, ఆ యొక్క అవసరమైన పదార్థాలు పంపించాడా లేదా? వాళ్ళందరూ
సైనికులే, అంత అందమైన సైనికులు, రాజటీవీ కలిగిన వాళ్ళు అందరూ నన్ను కోరుకోలేదన్నాడు. మరి ఎవడున్నాడంటే ఒకడున్నాళ్లే, వీళ్ళనే కోరుకోపోతే వాడినే కోరుకుంటాడు. వాడు అరణ్యములో గొర్రెలంట తిరిగి కాళ్ళు దోగొట్టుకొని ఉంటే వాడు ముఖం అంతా ఎండిపోయి ఉంటుంది, వాడినేమి దేవుడు ఎన్నుకుంటాడు? లేదు, పిలిపించమన్నాడు. ఆ ప్రవక్త అలాగే కూర్చున్నాడు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుని దావీదు వచ్చేవరికి, దావీదు ఇంట్లోనికి రాగానే దేవుడు ఏమన్నాడు సమూయేలుతో? నేను ఎన్నుకున్న రాజు ఇతడే అన్నాడు. ఇతడు పొట్టోడు, అంత ఎత్తోడు కాదు, అంత టీవీ లేదు, గొర్రెలు కాసుకునేవాడు, వాళ్ళేమో యుద్ధం చేసేవాళ్ళు, యుద్ధ సైనికులందరూ నేను కోరుకోలేదన్నాడు. ఈడెక్కడో గొర్రెలు కాసుకునేవాడు పొట్టోడు, అంత ఎత్తు లేదు, రాజలక్షణాలు లేవు, ముఖం అంతా ఎండిపోయింది, కాళ్ళని దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. గొర్రెల కాపులు ఎలా ఉంటారో తెలుసుగా మనకి. వాడిని కోరుకుంటానంటే ఆశ్చర్యపోయాడు అజయ్య. అవును, దేవుడు ఎవరికి కావాలి? వాళ్ళందరి హృదయాలు గర్విష్టి హృదయాలు, అహంకారంతో నింపబడిన హృదయాలు చెడుగుగా ఉన్నవి. కానీ దావీదు హృదయం ఎలాంటిది? దేవుణ్ణి స్తుతించే హృదయం. దినమునకు 7 మార్లు స్తుతిస్తాడు, 3 మార్లు ప్రార్థిస్తాడు. స్తుతించే హృదయం, ప్రార్థించే హృదయం, లోబడే హృదయం, దేవునికి స్థానం ఇచ్చిన హృదయం గనుక దావీదును కోరుకున్నాడు. కానీ రాజటీవీ కలిగిన సైనికుల్ని ఎవరిని దేవుడు కోరుకోవాలా? అమ్మ, ఇక్కడ నేను కానీ మీరు కానీ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పై అలంకరణ కాదనను ఉంచుకోండాలా, కానీ పై అలంకరణ వేసుకున్న మీరు లోపల హృదయం ఎలా ఉన్నదో చూసుకుంటే మంచిది అంటాను నేను. మంచిది అంటాను. పైకి బాగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, బాగా టీవీగానే ఉండాలి, అది తప్పని నేను అనను. స్త్రీలు కానీ పురుషులు కానీ బాగా ఉండండి, శుభ్రంగా ఉండండి, దేవుడు మీకు ఇచ్చిన నీట్గా ధరించుకోండి, తప్పు లేదు. కానీ హృదయం ఎలా ఉన్నదో పరీక్షించుకోవటం మంచిది. అందుకే వాక్యం ఏం చెబుతుంటే, నేను హృదయమును అంతరంగమును పరీక్షించువాడను అంటున్నాడు దేవుడు. దేవుడు నేను హృదయాన్ని పరీక్షిస్తాను, అంతరంగాన్ని చూస్తానంటూ ఉన్నాడు. ఇది ముఖ్యం మనకు. అందుకే దావీదు హృదయం దేవునికి మంచిగా కనపడది, పవిత్రంగా కనపడది. అందుకే గొర్రెల కాపలు తీసుకెళ్ళి సింహాసనాసీనులుగా చేశాడు. ఎంత గొప్ప అద్భుతం తల్లి. అందుకే పై అలంకరణ ఉంచుకోండి, నేను కాదలను. కానీ లోపల హృదయాలు ఎలా ఉన్నాయి? అవిధేయతతోటి, అక్రమ జీవితాలతోటి, అన్యాయ బ్రతుకులతోటి, కక్షలతోటి, కోపములతోటి, శరీర కార్యములతో రగిలిపోయి ఉంటే హృదయం, నీ పై అందము మోసకరమే, నీ సౌందర్యం వ్యర్థమే, లోపల జడిపోయింది. హృదయం జడిపోతే మన బ్రతుకులే పోయి నరకంలో పడతాయి. ఈ పై వేషం మనల్ని బాగు చేయదు, పరలోకాన్ని తీసుకెళ్దాం. హృదయ శుద్ధి గలవారి రేపు పరలోకంలో ఉంటారు, మిగతా వారు నరకంలో గాలిపోతారు. అందుకని దేవుడు చెప్పేది ఆ మాట మనం జాగ్రత్తగా గ్రహించాలి. అందుకే ముందు హృదయం పవిత్రంగా ఉంచుకోండి, తర్వాత పైన మీరు ఎంత శుభ్రంగా ఉన్న దేవుడు కాదనడు. హృదయంలో లేకపోతే నీ పై వేషం అంతా దేవుడు అసహ్యించుకుంటాడు. ఒక మాట చెప్పన, యెజబేలు హృదయం చెడిపోయిన హృదయం. యెజబేలును గురించి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు రాయించాడు. యెజబేలు హృదయం మంచిది కాదు. యెజబేలు పై చాలా అందమైన స్త్రీ, తన అందాన్ని ఎప్పుడు పెంచి పోషించి భద్రపరుచుకుంటుంది. కానీ హృదయం ఘోరమైన కోలత్వంతో నింపబడ్డది. ఎప్పుడు ఇతరులు దొంగిలించే మనస్సు, ఇతరులు కావాలని కోరుకునే మనస్సు యెజబేలు మనస్సు, ఇతరునివి ఆశించే మనస్సు. దేవుడు ఏమన్నాడు? నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అంటే, యెజబేలు మనస్సు ఎలాంటిది? పైకి అందంగా ఉంటుంది, చాలా అందంగా కనపడింది, సౌందర్యంగా ఉంటుంది, రాణి, అహబు భార్య బాగానే ఉంటుంది. కానీ ఆమె హృదయం దేవునికి నచ్చల. హృదయం అంతా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రక్కన ఉన్న నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలి, అది కాజేయాలి. ఈమెకి ఎంతో ఉంది. అహబు యెజబేలు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆమె సౌందర్యం కలిగింది, మంచిదే. కానీ ప్రక్కన రాజు నగరిని ఆనుకొని ఉన్న ఒక బీదవాడైన నాబోతు యొక్క ద్రాక్షరసం మీద కన్నుబడ్డది. దేవుడు ఏం చెబుతున్నాడు? నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఆహబు వల్ల కూర్చుండే, నీవేంటి రాజు అయ్యి ఉండి పండుకుని, నేను పోయి తెప్పిస్తానని పోయి ఏం చేసింది?
అన్ని బోటకాలు, నాటకాలు, అబద్ధాలన్నీ కల్పించి నాబోతును చంపించి నాబోతు ద్రాక్ష తోట కాజేసింది, స్వాధీనం చేసుకుంది. దేవుని కోపం వచ్చింది, హృదయం బాగలేదు. యెజబేలు, నీ పైవేషం బాగుంది కానీ నీ హృదయం బాగలేదమ్మా. అందుకని ఎక్కడ నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో నీ రక్తము కూడా అక్కడే కుక్కలు నాకుతాయన్నాడు. రథం పైనుండి కింద పడి, ఒక రాణి అందగత్తె పైనుండి ఆ అంతస్తులో నుండి కింద పడి చచ్చి గుర్రాలతో తొక్కబడి ఆ రక్తమయమైన రథాన్ని తీసుకెళ్ళి నదిలో గడుగుతుంటే కుక్కలన్నీ వచ్చి యెజబేలు యొక్క రక్తాన్ని తాగేసాయి. దేవుని వాక్యం నెరవేరిందా? నెరవేరి తీరిద్ది. అది ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. అంత రంగములో మంచి స్వభావాన్ని కలిగి ఉండి, పైగా మీరు అందంగా ఉండొద్దని కాదు నా ఉద్దేశం. చెంపిరి నెత్తినతోటి, మాసిన బట్టలతోటి, మురికి గుడ్డలతో ఉంటే భక్తి అని దేవుడు మెచ్చుకోడు. మన తల బాగుండాలి, మన వస్త్రాలు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన యొక్క తిండి బాగుండాలి, అన్నీ బాగుండాలి, తప్పేం లేదు. శుభ్రంగానే ఉండండి, దేవుడు ఇచ్చాడుగా. కానీ హృదయం దేవుడు చూస్తున్నాడు. నేను ఎన్ని ఇచ్చాను మీకు, సౌందర్యాన్ని ఇచ్చాను, వస్త్రాలను ఇచ్చాను, మీకు కావలసినవన్నీ ఇచ్చాను, ఆభరణాలన్నీ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. మరి మీ హృదయం ఏమిటి ఇంత కంపు కొడుతుందని దేవుడు బాధపడుతున్నాడు. అది ఇక్కడ సమస్య. నీవు పెట్టుకున్న వాటిని గురించి కాదు దేవుడు అడిగేది, నీ హృదయాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఇల్లు ఇస్తే ఎందుకు గర్విష్టి అయిపోతూ ఉన్నావు? ఇంకా ఇతరులు ఎందుకు కోరుకుంటున్నావు? ఇతరుల భార్యలు కావాలని, ఇతరుల భర్తలు కావాలి అని, పరాయి పురుషుడు కావాలని, పరాయి స్త్రీ కావాలి అని ఎందుకు ఇతరులని ఆశిస్తూ ఉన్నావు? ఆ భ్రమ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎన్ని ఇచ్చినా నీవు తృప్తి పట్టలేదే. భార్యనిచ్చాను, భర్తనిచ్చాను, అందాన్ని ఇచ్చాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, వీటితో తృప్తి లేక ప్రొద్దస్తమానం ఇతరులవి కావాలని కోరుకున్నా. అది యెజబేలు మనస్తత్వం. అలాంటి వారు ఉన్నారా? ఉంటే మార్పు చెందండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తీరు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, హృదయాలు శుద్ధి చేసుకోండి, దేవునికి సమర్పించుకోండి. పొద్దాకులు ఇతరులవి కాజేద్దాం, ఇతరులవి అనే ఆ కాంక్షను తొలగించండి. ఇతరులకు సహాయం చేయాలనే మనసు రావాలి, ఇతరులవి కావాలని కోరుకునే మనసు పోవాలి. అది రానంత కాలం పరలోకంలో ప్రవేశించలేం. మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య హృదయంలోనికి వచ్చాడో ఏం జరిగింది? అంతకుముందు ధనాపేక్ష జక్కయ్య హృదయంలో ఉన్నది. అందుకే అందరినీ పీడించాడు, లంచాలు తీసుకున్నాడు. చివరికి ఏమన్నాడు? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. నేను ఎవరి యొద్దనైతే అన్యాయముగా దేన్నైతే తీసుకున్న వాడికి మరల 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. అది హృదయపు శుద్ధి, అది పశ్చాత్తాపం, అది మారు మనస్సు, అది దేవునికి సమర్పించుకోవటం. మనం దేవుని పిల్లలమై ఉండి కూడా ప్రొద్దాకులు ఇతరులవి కాజేస్తూ ఉంటే, ఇతరులవి ఆశిస్తూ ఉంటే దేవుని కోపం రాదా? ఆలోచించండి. అందుకే జాగ్రత్త పడదాం. అదే ఇక్కడ దేవుడు మనకు నేర్పే అద్భుతమైన సత్యం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనడి. లోబడి ఉండటం. భర్త భార్యను ప్రేమించి లోబడతాడు, భార్య లోబడి ప్రేమిస్తుంది. 2 ఒకటే. భర్త లోబడాల్సిందే, భార్య లోబడాల్సిందే. లోబడటం అనేది విధేయత.